పర్సనల్‌గా నాకు చాలా పెద్ద లాస్. చాలా మంచి ఫ్రెండ్, మంచి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి. నాకు చాలా చాలా క్లోజ్ అయిన వ్యక్తి. అతన్ని అంటే చాలా ఇష్టపడేవాడు. నేను కూడా అట్లానే ఇష్టపడేవాడిని ఆయన్ని. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఆయన అసలు ఎంత ఫ్రెండ్లీ యాక్టర్ అంటే ఏదైనా చేసేవాడు. కాల్ షీట్ కానీ, డబ్బు కానీ, అసలు సినిమా కోసం, తెలుగు సినిమా కోసం, తెలుగు ప్రొడ్యూసర్స్ కోసం కానీ ఆయన ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. అంత మంచి వ్యక్తి. ఆయన లేని లోటు తీర్చలేం. పర్సనల్ లాస్ కూడా ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పర్సనల్గా నాకు చాలా పెద్ద లాస్. చాలా మంచి ఫ్రెండ్, మంచి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి. నాకు చాలా చాలా క్లోజ్ అయిన వ్యక్తి. అతన్ని అంటే చాలా ఇష్టపడేవాడు. నేను కూడా అట్లానే ఇష్టపడేవాడిని ఆయన్ని. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఆయన అసలు ఎంత ఫ్రెండ్లీ యాక్టర్ అంటే ఏదైనా చేసేవాడు. కాల్ షీట్ కానీ, డబ్బు కానీ, అసలు సినిమా కోసం, తెలుగు సినిమా కోసం, తెలుగు ప్రొడ్యూసర్స్ కోసం కానీ ఆయన ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. అంత మంచి వ్యక్తి. ఆయన లేని లోటు తీర్చలేం. పర్సనల్ లాస్ కూడా ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పర్సనల్గా నాకు చాలా పెద్ద లాస్. చాలా మంచి ఫ్రెండ్, మంచి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి. నాకు చాలా చాలా క్లోజ్ అయిన వ్యక్తి. అతన్ని అంటే చాలా ఇష్టపడేవాడు. నేను కూడా అట్లానే ఇష్టపడేవాడిని ఆయన్ని. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఆయన అసలు ఎంత ఫ్రెండ్లీ యాక్టర్ అంటే ఏదైనా చేసేవాడు. కాల్ షీట్ కానీ, డబ్బు కానీ, అసలు సినిమా కోసం, తెలుగు సినిమా కోసం, తెలుగు ప్రొడ్యూసర్స్ కోసం కానీ ఆయన ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. అంత మంచి వ్యక్తి. ఆయన లేని లోటు తీర్చలేం. పర్సనల్ లాస్ కూడా ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.